ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. యోబు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఉపదేశము వినేవారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు, దేవునిని సేవించే వారి జీవితాలు ఎలా ఆశీర్వాదాలు కలుగుతాయో ఇక్కడ దేవుని వాక్యం తెలియచేస్తుంది. చాలామంది దేవుని ఉపదేశం ఎందుకు వినాలి? మనం దేవునిని ఎందుకు సేవించాలి? మన జ్ఞానం మనకు సరిపోదా? ఈ లోకం అందిస్తున్న జ్ఞానం మనల్ని నడిపిస్తుంది కదా, మరలా దేవుని సహాయం మనకెందుకు, దేవుని ఉపదేశాలు మనకెందుకని అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరైతే దేవుని ఉపదేశానికి లోబడతారో, ఆయన చెప్పినట్లుగా చేయటానికి ఇష్టపడతారో వారి దినములను సంవత్సరాలను సుఖంగా వెళ్ళబుచ్చుతారంట. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి కదా, చాలామంది వారి దినములను సుఖంగా వెళ్ళబుచ్చలేకపోతున్నారు. దినములు జరిగిపోతున్నాయి, కానీ మా ఆర్థిక పరిస్థితులు అలానే ఉన్నాయి, మా కుటుంబ పరిస్థితి అలానే ఉంది, నా జీవితం అలానే ఉంది, నాకున్న ఈ రోగం అలానే ఉంది అని ఈ వాక్యం వింటున్న నీవు బాధపడుతున్నావేమో. అయితే ఒక మాట చెప్తున్నా, దేవుని ఉపదేశాన్ని వినండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యానికి లోబడండి, దేవుని సన్నిధిలో కూర్చోండి. వాటి ప్రకారం జీవించటానికి మీ జీవితాలను సిద్ధపరచుకుంటే ఖచ్చితంగా మీ జీవితం సుఖవంతంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.